నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ ఫోకస్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ పొత్తు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే జనసేనతో జతకట్టిన టీడీపీ ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీతో కలిసి బరిలో దిగాలని భావిస్తోంది. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనైనా గద్దె దించాలని భావిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారనే చెప్పాలి. బీజేపీ పెద్దలు ఇలా పిలిచారో లేదో వెంటనే హస్తిన పయనమయ్యారు చంద్రబాబు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేత అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజధాని వార్తలను బట్టి చూస్తే కమలం పార్టీ జట్టు కట్టేందుకు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు ఏపీలో ప్రధాన చర్చ అయింది. బీజేపీతో దోస్తీ టీడీపీకి లాభమా లేదా నష్టమా అని హాట్ డిబేట్ నడుస్తోంది. టీడీపీ జనసేన కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందని న్యూస్ హల్చల్ చేస్తోంది. ఆ సంఖ్యను ఇంకా పెంచమని జనసేన శ్రేణులు కోరుతున్నట్లు టాక్. ఇదే సమయంలో కూటమిలోకి అడుగు పెడుతున్న బీజేపీ దాదాపుగా 12 ఎంపీ సీట్లు 25 అసెంబ్లీ సీటు కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే 6 నుంచి 8 ఎంపీ సీట్లు 15 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. జనసేన బీజేపీకి 40కి పైగా అసెంబ్లీ సీట్లు, డజన్ ఎంపీ సీట్లు సమర్పించుకుంటే టీడీపీ నేతలు పోటీ చేసేందుకు ఏం ఉంటుందని ప్రధాన ప్రశ్న తలెత్తుతోంది. సీటు రాకపోతే 2 పార్టీలు ఆశావహులు రెబల్స్ అవుతారనేది సత్యం. నేపథ్యంలో బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల గోదావరి ఈదొద్దని చంద్రబాబుకు సూచిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. 2019 ఎన్నికల్లో కేవలం 6% ఓటు షేర్ మాత్రమే వచ్చిన బీజేపీని గెలిపించడం తమ వల్ల కాదని తెలుగు తమ్ముళ్లు గోసపెడుతున్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చినా లేక జనసేనకు సీట్లు ఇచ్చినా టీడీపీ ఓటు అటువైపు టర్న్ కాకపోగా ఆ సీట్లన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఏపీ ప్రజల్లో బీజేపీ పట్ల పెద్దగా సానుకూలత ఏం లేదు. ఏపీకి సంబంధించి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోనీ హిందుత్వ సెంటిమెంట్ బీజేపీకి పాజిటివిటీ పెంచుతుంది అనుకుంటే ఏపీ విభజన హామీల ముందు ఈ పాజిటివిటీ పెద్దగా నిలిచే ఛాన్స్ లేదనేది వాస్తవం. అన్నిసార్లు 2 కలిస్తే 4 కావని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ నిపుణులు. ఏదేమైనా బీజేపీతో పొత్తంటే జగన్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుందని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి ఈసారి పొత్తులు 2014 మాదిరిగా ఉండవని అంటున్నారు. మరి ఈ ట్రయాంగిల్ పొత్తు ఏపీ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.